ఇంజనీరింగ్ మెకానిక్స్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అండ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. దీన్ని మనం జామెట్రికల్ ప్రాపర్టీస్ ఆఫ్ వేరియస్ సెక్షన్స్ అంటాం. సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ఏ బాడీ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద పాయింట్ త్రూ విచ్ ద ఎంటైర్ వెయిట్ ఆఫ్ ద బాడీ యాక్ట్స్. అంటే ఎంటైర్ వెయిట్ ఆఫ్ ద బాడీ ఎక్కడైతే కాన్సన్ట్రేషన్ అవుతుందో ఆ పాయింట్ని మనం సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటాం. లేదా ఎంటైర్ మాస్ ఆఫ్ ద బాడీ, ద హోల్ మాస్ ఆఫ్ ద బాడీ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ అట్ వన్ పాయింట్. దట్ పర్టికులర్ పాయింట్ని మనం సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటాం. ఏ బాడీ హ్యాస్ ఓన్లీ వన్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఫర్ ఆల్ ఇట్స్ పొజిషన్. అంటే ఒక బాడీ ఏ పొజిషన్లో ఉన్నప్పుడు కూడా దాని సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది మారదు. ఒక్కొక్క సాలిడ్ బాడీకి ఒకటి మాత్రమే సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఉంటుంది, ఒక పాయింట్, ఫిక్స్డ్ పాయింట్ ఉంటుంది. ఇందులో మనకి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ద వెయిట్ ఆఫ్ ఈచ్ పార్టికల్ ఆఫ్ బాడీ ఇన్ ఎనీ పొజిషన్ పుల్స్ దట్ పార్టికల్ టువర్డ్స్ ద సెంటర్ ఆఫ్ ద ఎర్త్. అంటే ఈచ్ పార్టికల్ ఆఫ్ ద బాడీకి ఆ యొక్క పుల్స్ అంటే పుల్లింగ్ ఫోర్స్ అనేది ఎటువైపు ఉంటుందంటే యాక్ట్ అయ్యి టువర్డ్స్ ఎర్త్ సెంటర్. దీన్నే ఒక్కొక్క పార్టికల్ యొక్క పుల్లింగ్ ఫోర్స్నే మనం గ్రావిటేషనల్ ఫోర్స్ అంటాం. ఇలా నెంబర్ ఆఫ్ పార్టికల్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ అవుతాయి. ఈ నెంబర్ ఆఫ్ గ్రావిటేషనల్ ఫోర్సెస్ యొక్క రిజల్టెంట్ ఫోర్స్ ఎక్కడైతే యాక్ట్ అవుతుందో ఆ పర్టికులర్ పాయింట్ని మనం సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటాం. అంటే రిజల్టెంట్ ఫోర్స్ అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది ఎక్కడ యాక్ట్ అవుతుందో బాడీకి ఆ పర్టికులర్ పాయింట్ని మనం సెంటర్ ఆఫ్ గ్రావిటీ కింద కన్సిడర్ చేస్తాం. అలాగే నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసరికి సెంట్రాయిడ్ అంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద పాయింట్ ఎట్ విచ్ ద టోటల్ ఏరియా ఆఫ్ ద ప్లేన్ ఫిగర్ ఈజ్ అజ్యూమ్డ్ టు బి కాన్సన్ట్రేటెడ్. అంటే ఇందులో ఎటువంటి థిక్నెస్ని కానీ మాస్ని కానీ కన్సిడర్ చేయం. సెంట్రాయిడ్లో ఓన్లీ ప్లేన్ ఏరియాని కన్సిడర్ చేస్తూ ఆ ఏరియా ఎక్కడైతే కాన్సన్ట్రేషన్ అయిందో ఆ పర్టికులర్ పాయింట్ మనం సెంట్రాయిడ్ కింద కన్సిడర్ చేస్తూ ఉంటాం. ఈ సెంట్రాయిడ్ని కానీ సెంటర్ ఆఫ్ గ్రావిటీని కానీ మనం సీజీతో రిప్రజెంట్ చేస్తాం. ఇవి రెండు కూడా మనకి సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటే మాస్ని కన్సిడర్ చేస్తూ అంటే వెయిట్ని కన్సిడర్ చేస్తూ చేస్తే పాయింట్ని మనం సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటాం. అలాగే సెంట్రాయిడ్ వచ్చేసరికి ఆ ఏరియాని కన్సిడర్ చేస్తాం. దీంట్లో థిక్నెస్ని కన్సిడర్ చేయకుండా ఓన్లీ ఏరియాని కన్సిడర్ చేస్తూ ఆ ఏరియా అనేది ఎక్కడ కాన్సన్ట్రేషన్ అయిందో దాన్ని మనం సెంట్రాయిడ్ అంటాం. ఈ రెండు కూడా సీజీతో రిప్రజెంట్ చేస్తాం. సీజీ ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ ద పాయింట్ వేర్ ద డయాగ్నల్స్ మీట్. ఎక్కడైతే మనకి ఒక రెక్టాంగిల్ ఉందనుకోండి, సపోజ్ ఇది ఎక్కడ లొకేటేషన్ అవుతుందో సెంటర్ ఆఫ్ గ్రావిటీ, ఈ డయాగ్నల్స్ ఎక్కడైతే మీట్ అవుతున్నాయో ఆ పాయింట్ని మనం సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటాం. అలాగే సర్కిల్ వస్తుంది అనుకోండి, ఈ సర్కిల్ ఇక్కడ డ్రా చేస్తాం కాబట్టి ఈ సెంటర్ని మనం పర్టికులర్ సెంటర్ని మనం సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటాం. అలాగే ట్రయాంగిల్స్ వచ్చేసరికి ద పాయింట్ వేర్ ద మీడియన్స్ ఆర్ మీట్. ఇవి మళ్ళీ వస్తాయి డయాగ్రామ్స్లో చూద్దాం. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ద సెంట్రాయిడ్ అండ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ. ద టర్మ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ అప్లైస్ ద బాడీస్ విత్ మాస్ అండ్ వెయిట్. అంటే మాస్ వెయిట్ని కన్సిడర్ చేస్తూ సెంటర్ ఆఫ్ గ్రావిటీని అప్లై చేస్తాం. అలాగే సెంట్రాయిడ్ వచ్చేసరికి అప్లై ద ప్లేన్ ఫిగర్స్ విచ్ హ్యావ్ ఏరియా ఓన్లీ ఏరియా ఉంటుంది బట్ నో మాస్. ఇందులో థిక్నెస్ని కానీ మాస్ని కానీ కన్సిడర్ చేయమన్నమాట. ఇవి జనరల్ ఫార్ములా వచ్చేసరికి సెంటర్ ఆఫ్ గ్రావిటీని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఇక్కడ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఇది ఎక్స్ యాక్సిస్ అనుకుంటే ఇది వై యాక్సిస్ అనుకుంటే మనం ఏదైనా ఒక ఫిగర్ని తీసుకుంటే ఏదైనా ఒక కాంప్లికేటెడ్ షేప్ ఉన్నదాన్ని తీసుకుంటే దాన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంటల్ స్ట్రిప్స్ కింద చేస్తాం. అంటే నెంబర్ ఆఫ్ ఏరియాస్ కింద డివైడ్ చేస్తాం. ఇది A1, అలాగే A2, A3 అండ్ సో ఆన్ A1 అనుకుంటాం. ఇవి ఎక్స్ నుంచి పర్టికులర్గా ఫస్ట్ ఎలిమెంటల్ స్ట్రిప్ అనేది ఎక్స్ నుంచి X1 అనే డిస్టెన్స్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ సెకండ్ది వచ్చేసరికి X2 అనే డిస్టెన్స్, అలాగే థర్డ్ది వచ్చేసరికి X3 అండ్ సో ఆన్ ఉంటాయి అనమాట. అలాగే వై నుంచి కూడా మనకి ఈ ఫస్ట్ స్ట్రిప్ ఎంత డిస్టెన్స్లో ఉంది అది Y1, అలాగే Y2, Y3, Y4 అలా ఉంటాయన్నమాట. అలా అనుకుంటే మనకి టోటల్ ఏరియా వచ్చేసరికి A1 + A2 + A3 వస్తుంది అండ్ సో ఆన్ ఎన్ని అనుకుంటే అన్ని. దానికి సెంట్రాయిడ్ వచ్చేసరికి X = A1 X1 + A2 X2 + A3 X3 అండ్ సో ఆన్ మనం ఎన్నైతే నేను అనుకుంటాం బై టోటల్ ఏరియా వేస్తామంట. అంటే A1 + A2 + A3 అండ్ సో ఆన్ అప్ టు AN వరకు, అంటే నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఎన్నైతే అనుకున్నా అన్నీ వేస్తామంట. అలాగే Y బార్ = మనకి సెంట్రాయిడ్ Y యాక్సిస్ మీద ఎలా ఉంటుందంటే A1 Y1 + A2 Y2 + అండ్ సో ఆన్ AN YN బై టోటల్ ఏరియా. ఇలా వేసుకుని మనకి సెంట్రాయిడ్ ఇంకా ఫైండ్ అవుట్ చేస్తాం. అలాగే సెంట్రాయిడ్ వచ్చేసరికి సెంటర్ ఆఫ్ గ్రావిటీ వచ్చేసరికి అవి ఎలా ఉంటాయంటే మనకి ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్లో కన్సిడర్ చేస్తూ ఉంటాం. V1 + X1 + V2 X2 + అండ్ సో ఆన్ Vn Xn ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ వాల్యూమ్స్ కింద తీసుకుని చేస్తూ ఉంటుంది. సేమ్ ఇక్కడ ఏరియాస్ ఎలా చేసామో అలా చేస్తూ ఉంటుంది. ఇవి జనరల్ ఫార్ములాస్ అన్నట్టు. ఇవి
నెక్స్ట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ డీల్స్ విత్ సాలిడ్ బాడీస్. అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది ఓన్లీ సాలిడ్ బాడీస్ని హ్యావింగ్ మాస్ ఉండాలండి, అలాంటిని డీల్ చేస్తుంది. ఇన్ విచ్ ఓల్ మాస్ ఈజ్ అజ్యూమ్ టు బి కాన్సన్ట్రేటెడ్ అట్ స్పెసిఫిక్ పాయింట్. అంటే ఓల్ మాస్ అనేది ఎక్కడైతే కాన్సన్ట్రేషన్ అవుతుందో ఆ స్పెసిఫిక్ పాయింట్ మనం సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటాం. ఇన్ కేస్ ఆఫ్ సెంట్రాయిడ్ వచ్చేసరికి సెంట్రాయిడ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్లేన్ ఫిగర్స్ లైక్ రెక్టాంగిల్స్, సర్కిల్స్, ట్రయాంగిల్స్. ఇలాంటి ప్లేన్ ఫిగర్స్ని తీసుకుంటాం. ద హోల్ ఏరియా ఈజ్ టు బి కాన్సన్ట్రేటెడ్ అంట. ఎక్కడైతే కాన్సన్ట్రేషన్ అవుతుందో స్పెసిఫిక్ పాయింట్ దగ్గర ఆ పాయింట్ని మనం సెంట్రాయిడ్ అంటాం. దీంట్లో ఎటువంటి థిక్నెస్ని మాత్రం కన్సిడర్ చేయం, మాస్ని కూడా కన్సిడర్ చేయం. సెంట్రాయిడ్లో చూసినట్టయితే ఫస్ట్ పాయింట్, ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద పాయింట్ అబౌట్ విచ్ ద ఎంటైర్ లైన్ ఏరియా ఆర్ వాల్యూమ్ ఈజ్ అజ్యూమ్డ్ టు బి కాన్సన్ట్రేటెడ్. అంటే ఇక్కడ ఎంటైర్ ఏరియా ఎక్కడైతే కాన్సన్ట్రేషన్ అవుతుందో దాన్ని మనం సెంట్రాయిడ్ అంటాం. ఇక్కడ సెంటర్ ఆఫ్ గ్రావిటీ వచ్చేసరికి ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద పాయింట్ అబౌట్ విచ్ ద ఎంటైర్ వెయిట్ ఆఫ్ ద బాడీ ఈజ్ అజ్యూమ్డ్ టు బి కాన్సన్ట్రేటెడ్. దీన్ని మనం సెంటర్ ఆఫ్ మాస్ అంటాం, లేదంటే ఎంటైర్ వెయిట్ ఎక్కడైతే కాన్సన్ట్రేషన్ ఉందో పర్టికులర్ పాయింట్ మనం సెంటర్ ఆఫ్ గ్రావిటీ అంటాం. ఇట్ ఈజ్ రిలేటెడ్ టు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ లెంత్, ఏరియా, వాల్యూమ్. సెంట్రాయిడ్లో వచ్చేసరికి అది ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుందంటే లెంత్ వైజ్, లేకపోతే ఏరియా వైజ్, లేకపోతే వాల్యూమ్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. సెంటర్ ఆఫ్ గ్రావిటీ వచ్చేసరికి ఇట్ రిలేటెడ్ టు డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాస్. అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మాస్ మీద సెంటర్ ఆఫ్ గ్రావిటీ అనేది డిపెండ్ అవుతుంది అనమాట. బేసిక్ ఫార్ములాస్ వచ్చేసరికి అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ కానీ సెంట్రాయిడ్ కానీ ఎలా లొకేట్ అవుతుంది. సెంట్రాయిడ్ అనేది రెక్టాంగులర్ ఏరియాకి ఎలా ఉంటుందంటే ఏరియా వచ్చేసరికి బిహెచ్. ఇక్కడ ఎక్స్ యాక్సిస్ ఎంత లెంత్లో ఇచ్చేది ఉందంటే బి, అలాగే వై యాక్సిస్ మీద హెచ్ అంటే హైట్, బ్రెడ్త్ హైట్ మీద దాని మీద డిపెండ్ అవుతుంది రెక్టాంగులర్ ఏరియా. ఇక్కడ ఎక్స్సి అనేది ఎక్కడ లొకేట్ అవుతుందంటే ఇక్కడ ఈ b/2తో లొకేట్ అవుతుంది అనమాట. b/2 డిస్టెన్స్లో లొకేట్ అవుతుంది. అలాగే వైసి అనేది h/2 లొకేషన్స్లో. అవి రెండు మనం మెజర్ చేస్తే కరెక్ట్గా ఈ సెంటర్లో వస్తుంది అనమాట. అంటే ఈ డయాగ్నల్స్ ఎక్కడైతే మీట్ అవుతున్నాయో ఆ పాయింట్ మనకి సెంట్రాయిడ్ కింద రిప్రజెంట్ చేస్తాం. నెక్స్ట్ ట్రయాంగులర్ సెక్షన్. ఇది ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా. హాఫ్ బేస్ ఇంటూ హైట్, మనకి ఏరియా వచ్చేసరికి హాఫ్ బేస్ ఇంటూ హైట్. అలాగే వైసి అంటే h/3. ఇక్కడ చూడండి, మనకి ఇది రెక్టాంగిల్ మనకి ఇక్కడ ఉంది కాబట్టి ఇది మనకి ఇక్కడ 90 డిగ్రీస్లో ఉంటుంది. ఈ 90 డిగ్రీస్లోంచి అంటే ట్రయాంగులర్ షేప్లో 90 డిగ్రీస్లోంచి వెళ్తున్నప్పుడు ఈ 90 డిగ్రీస్లోంచి వెళ్తున్నామో అది లొకేషన్ ఎక్కడ ఉంటుంది అంటే మనకి h/3 లొకేషన్లో ఉంటుంది, అది గుర్తుంచుకోండి. అలాగే ఇక్కడ మన ట్రయాంగులర్ షేప్ 90 డిగ్రీస్లోంచి వస్తున్నాం కాబట్టి ఇది మనకి h/3, అది సారీ b/3. అలాగే ఇది h/3, మనకి ఇది h/3 వచ్చింది. ఇక్కడ 2/3 వచ్చింది కదా, అంటే మనం ఇక్కడ నుంచి తీసుకుంటున్నాం. మనకి ఇక్కడ నుంచి ఈ డిస్టెన్స్ కావాలి కాబట్టి ఈ ఎక్స్సీ అనేది మనకి ఎలా వస్తుందంటే ఈ b/3 తీసేయాలి. అంటే బీలోంచి b/3 తీసేస్తే మనకి 2b/3 వస్తుంది అనమాట. అది ఇది డిస్టెన్స్. ఇక్కడ చూడవచ్చు, మీరు తెలుస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఇక్కడ 90 డిగ్రీస్లోంచి వెళ్తున్నాం కాబట్టి దీని లొకేషన్ h/3, అదే దీని లొకేషన్ వచ్చేసరికి b/3. కానీ మనకి ఇక్కడ నుంచి అడుగుతున్నాడు డిస్టెన్స్, ఎక్స్సీ అడుగుతున్నాడు కాబట్టి ఇది ఈ డిస్టెన్స్లో ఎంత ఉందంటే మనకి ఇది బీలోంచి b/3 తీస్తే 2b/3. అలాగే సెమీ సర్క్యులర్ ఏరియాకి అంటే సర్క్యులర్ ఏరియాకి πr² అని వస్తుంది. సెమీ సర్క్యులర్ కాబట్టి హాఫ్ అంటే πr²/2 వస్తుంది ఏరియా వచ్చేసరికి. అలాగే నెక్స్ట్ ఎక్స్సీ వచ్చేసరికి దీని లొకేషన్ ఇక్కడ సెంట్రాయిడ్ ఇక్కడ ఉందన్నమాట. ఇది డిస్టెన్స్లో హాఫ్ సెమీ సర్క్యులర్ షేప్ కాబట్టి ఇది ఎక్స్సీ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే వైసీ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే మనకి ఇందాక సపోజ్ ఇది ట్రయాంగులర్ షేప్ అనుకోండి, ఇది 90 డిగ్రీస్ కాబట్టి ట్రయాంగులర్ షేప్లో 90 డిగ్రీస్లోంచి వెళ్తున్నప్పుడు ఇది బి అనుకుంటే b/3 లొకేషన్లో ఉందనుకుంటున్నాం, అంటే ఈ పాయింట్. అలాగే ఇది వచ్చేసరికి హెచ్ అనుకుంటే h/3 లొకేషన్లో ఉందన్నాం. ఇది సర్క్యులర్ సెక్షన్ కాబట్టి 90 డిగ్రీస్లో వెళ్తున్నప్పుడు మనకి 4r/3π, అది గుర్తుంచుకోండి. 90 డిగ్రీస్లోంచి వెళ్తున్నప్పుడు సర్క్యులర్ ఏరియాకి అంటే సర్క్యులర్ కర్వ్ టువార్డ్స్ వెళ్తున్నప్పుడు మనకి ఇది లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే 4r/3π, అంటే ఇది 4r/3π అనేది. ఇటు నుంచి వెళ్తున్నప్పుడు ఇది సిమెట్రిక్ షేప్ కాబట్టి ఇది హాఫ్ అనమాట. అంటే ఇది డయామీటర్ d, దాని రేడియస్ rలో ఉంటుంది, ఎక్స్సీ అనేది r, వైసీ మాత్రం 4r/3π. నెక్స్ట్ క్వాడ్రంట్లో చూడండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఈ లొకేషన్ నుంచి వెళ్తున్నాం, ఇది 90 డిగ్రీస్ కాబట్టి ఇది సర్క్యులర్ సెక్షన్కి వెళ్తుంది కాబట్టి టువార్డ్స్ మనకి దీని లొకేషన్ ఎక్కడ ఉంటుందంటే ఎక్స్సీ అనేది
4r/3π. అది గుర్తుంచుకోండి. సర్క్యులర్ సెక్షన్ కాబట్టి 90 degreesకి వెళ్తుంది కాబట్టి ఇది టువార్డ్స్ ఇటు వెళ్తుంది కాబట్టి ఈ లొకేషన్లో ఎక్కడ లొకేట్ అయి ఉంటుంది అంటే 4r/3π. సేమ్ వైసీ కూడా అంతే. ఇది ఎక్కడ లొకేషన్ అవుతుందంటే ఇది 4r/3π. ఈ పాయింట్ అనేది ఇక్కడ వస్తుందండి మీకు. సి అనే పాయింట్స్ ఉంటే ఎక్కడ ఉందో ఆ సి అనే పాయింట్ దగ్గర ఇది లొకేట్ అవుతుంది. వైసీ ఎక్సీ అనేది ఈక్వల్ డిస్టెన్స్లో ఉంటుంది కాబట్టి 4r/3π. దీని ఏరియా వచ్చేసరికి మనకి సర్కిల్కి ఏరియా πr². ఇది క్వార్టర్ సర్కిల్ కాబట్టి 4 times అంటే 4/4 వేసుకుంటే సరిపోద్ది అనమాట. దీన్ని 4 times వేసుకుంటే మళ్ళీ సర్కిల్ ఏరియా వస్తుంది. నెక్స్ట్ రెక్టాంగులర్ ప్యారలల్ పైప్డ్. ఇది క్యూబాయిడ్ షేప్లో ఉంది. ఇది వాల్యూమ్ వచ్చేసరికి ఏబీసీ అని ఉంటుంది. అలాగే ఎక్సీ వైసీ కానీ బీసీ కానీ ఇవి హాఫ్ ది డైమెన్షన్ తీసుకుంటాం అనమాట. ఫుల్ డైమెన్షన్ అనుకుంటే దాన్ని A/2. వై యాక్సిస్ మీద బి అనే డెప్త్ ఉంటే డీప్ ఉంటే కనుక B/2 ఎక్సీ. జెడ్ యాక్సిస్ మీద సి అండ్ డైమెన్షన్ ఉంటే దాంట్లో హాఫ్ అలా తీసుకుని దాన్ని రిప్రజెంట్ చేస్తాం. ఇవి బేసిక్ ఫార్ములాస్. రెక్టాంగులర్ షేప్ అనుకుంటే మనకి రెక్టాంగులర్ షేప్లో దీని ఎక్స్ యాక్సిస్ బెర్త్ అనుకుంటే మనకి x = B/2. అలాగే వై యాక్సిస్ మీద డీప్ సపోజ్ డి అనే డైమెన్షన్ ఉంటే దాన్ని మార్చుకోండి D/2 వస్తుంది. D/2 అనేది డైమెన్షన్ ఉంటుంది ఈ లొకేషన్. అది సెంటర్డ్ జీలో ఉంటుంది అనమాట. అది ఎక్కడ లొకేట్ అయిందంటే ఇది ఇక్కడ నుంచి తీసుకుంటే B/2, వై యాక్సిస్ మీద తీసుకుంటే D/2. అలాగే ట్రయాంగులర్ షేప్ చూసుకుంటే ఇక్కడ చూడండి ఇది 90 degrees కాబట్టి ఇది ఈజీ. మనకి ఇందాక వచ్చింది రివర్స్లో ఇచ్చాడు. ఇది వచ్చేసరికి 90 degreesలో ఉన్నారు కాబట్టి ట్రయాంగులర్ సెక్షన్లో 90 degrees వెళ్తుంటే h/3 అంటే ఇది h/3 x బార్ h/3. అలాగే y బార్ = ఇది కూడా h/3 వస్తుంది. దీని లొకేషన్ వచ్చేసరికి ఈ లొకేషన్లో వస్తుంది అనమాట. h/3 x బార్ y బార్ కూడా h/3 వస్తుంది అనమాట. అంటే ఇక్కడ x యాక్సిస్ మీద b అనే డిస్టెన్స్ తీసుకున్నాం కాబట్టి B/3 వస్తుంది. y యాక్సిస్ మీద h అనే డిస్టెన్స్ ఉంది కాబట్టి కోఆర్డినేట్ మీద అది h అనేది h/3 వస్తుంది అనమాట. హైట్ బ్రెడ్త్ వచ్చేసరికి B/3 వస్తుంది. ఎనీ ట్రయాంగిల్ తీసుకున్నట్టయితే దాని హైట్ h అనుకుంటే h/3 లొకేషన్లో ఉంటుంది అనమాట. అలాగే సెమీ సర్కిల్ కూడా చూస్తాం. సెమీ సర్కిల్ అంటే ఇక్కడ 0 ఇచ్చారు. అంటే 0 అంటే మనకి ఇక్కడ రిఫరెన్స్ 0 తీసుకుంటే మనకి ఇది లొకేషన్ 0 చూపిస్తారంట. ఇంకా R అని కూడా వేసుకోవచ్చు, ఏం కాదు. R అంటే దీని రేడియస్ ఇక్కడ నుంచి డిస్టెన్స్లో R అనే డిస్టెన్స్లో ఉందనుకుంటున్నాం. ఇది y అనే యాక్సిస్ అంటే 4r/3π. ఈ సర్క్యులర్ షేప్ కాబట్టి 90 degreesలో వెళ్తున్నప్పుడు 4r/3π ఉంటుంది. ఆల్రెడీ చూసాం. అలాగే క్వార్టర్ సర్కిల్ వచ్చేసరికి 4r/3π. రెండు కూడా x బార్ y బార్ కూడా 4r/3π ఉంటాయి. ఇక్కడ సెక్టర్ వచ్చేసరికి సెక్టర్ మారుతుంది. అది 2r sin α/3 ఆల్ఫా. ఇది మనకి ఆల్ఫా అని వస్తుంది. రేడియన్స్లో వేసుకోవాలి. ఇది ఆల్ఫా. మనకి ఒకటి బాగా గుర్తుంచుకోవాల్సింది ట్రయాంగులర్ షేపు. మనకి ఇది B అనుకుంటే బెర్త్, ఇది H అనుకుంటే 90 degrees కదా ఇటు వెళ్తున్నప్పుడు దీని సెంట్రాయిడ్ ఇక్కడ లొకేషన్ అయి ఉంటుంది. దీనిది మొత్తం డైమెన్షన్ B/3. అలాగే ఇది వచ్చేసరికి H/3. మనకు అదే రివర్స్ వచ్చింది అనుకోండి. సపోజ్ ఇలా వచ్చింది అనుకోండి. మనం ఇటు నుంచి వెళ్తున్నప్పుడు ఎంత ఉంటుంది అంటే ఇది B/3 కాబట్టి ఈ లొకేషను ఇది ఆటోమేటిక్గా 2B/3 ఉంటుంది అనమాట. ఇటు నుంచి అంటే ట్రయాంగులర్ ఏ షేప్లో ఉందన్నది ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ఆల్జబ్రిక్ సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఏరియా అండ్ ద స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద పర్టికులర్ యాక్సిస్. దీన్నే మనం ఏమంటామంటే ఆల్జబ్రిక్ సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఏరియా అండ్ స్క్వేర్ ఆఫ్ డిస్టెన్సెస్ ఫ్రమ్ ద పర్టికులర్ యాక్సిస్. పర్టికులర్ యాక్సిస్ని తీసుకుంటే మనం దాని యొక్క డెఫినేషన్ ఎలా చూస్తాం. I = AH² అని తీసుకుంటా ఉంటాం. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే IXX ఆర్ IYY అంటే విత్ రెఫరెన్స్ టు ఏ యాక్సిస్ మీద తీసుకుంటున్నాం అనేది దాన్ని బట్టి IXX లేకపోతే IYY అనేది చూసుకుంటాం అనమాట. దీంట్లో I = AH² అనేది బేసిక్ ఫార్ములా. ఏ అంటే ఏరియా, హెచ్ అంటే డిస్టెన్స్ అంటే బేస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది అనేది మనకి వస్తూ ఉంటుంది. అలాగే యూనిట్స్ తీసుకున్నట్టయితే మనకి సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి బేస్ నుంచి ఎంత హైట్లో విత్ రెఫరెన్స్ ఏ యాక్సిస్ నుంచి తీసుకుంటున్నామో సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి ఎంత డిస్టెన్స్ ఉందో అది హెచ్ అనేది. ఇక్కడ యూనిట్స్ వచ్చేసరికి మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి mm/4 లేదంటే cm/4 అనొచ్చు, లేదంటే m/4 అనొచ్చు. డిపెండింగ్ ఆన్ టైప్ ఆఫ్ యూనిట్స్ అక్కడ ఉన్న డైమెన్షన్ బట్టి ఆ యూనిట్స్ అనేది కన్సిడర్ చేస్తాము. దీన్నే మనం ఏమంటామంటే ఇట్ ఈస్ ద సెకండ్ మూమెంట్ ఆఫ్ ఏరియా.
మూమెంట్ ఆఫ్ ఇనర్షియానే సెకండ్ మూమెంట్ ఆఫ్ ఏరియా అంటాం. ఇట్ ఈజ్ ఏ సెకండ్ మూమెంట్ ఆఫ్ ఏరియా విచ్ ఈజ్ మెజర్ ద రెసిస్టెన్స్ టు బెండింగ్ ఫార్మ్స్ బేసిక్ స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్. మనకి ఇక్కడ బెండింగ్ డిఫ్లెక్షన్స్ ఆఫ్ బీమ్స్ కానీ లేకపోతే టార్షన్ ఈక్వేషన్ వచ్చినప్పుడు కానీ, అండ్ టార్షన్ ఈక్వేషన్లో T/J τ/R G∙L అంటాం. ఇక్కడ J అనేది పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. అలాగే బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ వస్తుంది కదా, M/I σ/Y E/R. ఇక్కడ I అనేది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. అక్కడ మనకి డిఫ్లెక్షన్స్ ఆఫ్ బీమ్స్లోని రెసిస్టెన్స్ బెండింగ్ మూమెంట్స్ అట్లు కట్టినప్పుడు ఆ డిజైన్స్లో మనకి చాలా ఇంపార్టెంట్ ఉంటుంది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది. అలాగే మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇస్ ద రెసిస్టెన్స్ టు రొటేషన్. దీన్నే మనం మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎక్కడ యూజ్ చేస్తామంటే టార్షన్ ఈక్వేషన్లో అట్లా యూజ్ చేస్తామంట. రెసిస్టెన్స్ టు రొటేషన్ అండ్ ఫార్మ్స్ బేసిక్ డైనమిక్ టు రిజిడ్ బాడీస్ అట్లా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటుంది. అలాగే రేడియస్ ఆఫ్ గైరేషన్ ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్, ఇక్కడ ఏంటంటే స్క్వేర్ పడలేదు, స్క్వేర్ డిస్టెన్స్ అట్ విచ్ అంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద స్క్వేర్ డిస్టెన్స్ at which the area supposed to be concentrated for same moment of inertia. దీని లెటర్ని కేతో ఇండికేట్ చేస్తాం. అంటే I = AK², అంటే ఏరియా ఇంటూ స్క్వేర్ ఆఫ్ డిస్టెన్స్ దాన్ని వేసుకుంటే దాన్ని మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వస్తుందన్నమాట, సేమ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. దీంట్లో ఏంటంటే I = AK² అంటాం. అలాగే ఇది వచ్చేసరికి మనకి ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. అదే మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వచ్చింది అనుకోండి, I = MK². ఇక్కడ M అనేది మాస్, K అనేది రేడియస్ ఆఫ్ గైరేషన్. అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చింది మనకి I = X². ఏ అంటే ఏరియా, K అంటే రేడియస్ ఆఫ్ గైరేషన్. అంటే ఇక్కడ యూనిట్స్ ఉండే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనుకోండి kg/m² వస్తుంది. అలాగే ఇక్కడ వచ్చేసరికి m/4 అని వస్తుంది అనమాట. యూనిట్స్ మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అది మారుతాయి అనమాట, చూసుకోవాలి. అలాగే మనకి K ఒకటే కావాలి అనుకుంటే, దీన్ని బట్టి చూసుకున్నట్టయితే K ఒకటే కావాలనుకుంటే ఏమొస్తుంది, √I/A అని వస్తుంది. √I/A అని వస్తుంది. నెక్స్ట్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఎక్కడ ఇది వాట్ ఈస్ ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, దాన్ని ఎక్కడ అప్లై చేస్తాం ఏంటన్నది చూసుకున్నట్టయితే ఇట్ ఈజ్ ఏ మేజర్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ రెసిస్టెన్స్ టు చేంజెస్ ఇట్స్ టు రొటేషన్. అంటే ఇట్ రెసిస్ట్ చేస్తుందన్నమాట, అంటే రొటేషన్ని రెసిస్ట్ చేసేదాన్ని మనం ఇట్ చేంజెస్ టు ఇట్స్ రొటేషన్, దాన్ని రెసిస్టెన్స్ పవర్ని మనం మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని మెజర్ చేస్తూ ఉంటాం, మూమెంట్ ఆఫ్ ఇనర్షియాగా మెజర్ చేస్తాం. ఇట్ ఈస్ ఆల్సో డిఫైన్డ్ యాజ్ ద కెపాసిటీ ఆఫ్ క్రాస్ సెక్షన్ టు రెసిస్ట్ బెండింగ్. ఇది మనకు బెండింగ్ టార్షన్ మనకు బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్ వస్తుంది కదా, M/I σ/Y E/R. అక్కడ మనకు బెండింగ్ మూమెంట్ ఈక్వేషన్స్ వాటిల్లో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది అక్కడ మనకి రెసిస్ట్ చేస్తుంది, క్రాస్ సెక్షనల్ ఏరియా మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఆ క్రాస్ సెక్షనల్ ఏరియాని బట్టి మనకి మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. దాన్ని మనం ఇక్కడ క్యాలిక్యులేట్ చేస్తాం స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్ వాటిలో. అలాగే ఇట్ మస్ట్ బి స్పెసిఫైడ్ విత్ రెస్పెక్ట్ టు చూజన్ యాక్సిస్ ఆఫ్ రొటేషన్. యాక్సిస్ ఆఫ్ రొటేషన్ బట్టి అది స్పెసిఫై చేస్తామంట, అది పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా వాటిల్లో చేస్తామంట ఎక్కువగా. అంటే ఇట్ ఈజ్ యూజువల్లీ క్వాంటిఫైడ్, అంటే దీని యూనిట్స్ చూసుకున్నట్టయితే m/4 అంటే ఇది ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా, kg/m². అంటే ఇక్కడ మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇది m/4, ఇది m/4 అంటాం, లేదంటే cm/4, లేదంటే mm/4 అంటాం. ఇది వచ్చేసరికి kg/m² అంటాం. ఇక్కడ kg/m² అంటే kg/m² అంటే మనకి మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అని అర్థం, m/4 అంటే ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. నెక్స్ట్ పెర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం. పెర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం ఇది స్టేట్మెంట్ ఇంపార్టెంట్, అలాగే ఫార్ములా కూడా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండే చూసుకుంటే సరిపోద్ది. దాని డెఫినేషన్ చూసుకున్నట్టయితే ద మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఏ ప్లేన్ ఏరియా అబౌట్ యాన్ యాక్సిస్ నార్మల్ టు ప్లేన్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద మూమెంట్స్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఎనీ టూ మ్యూచువల్లీ పెర్పెండిక్యులర్ యాక్సిస్ లయింగ్ ఇన్ ప్లేన్ అండ్ పాసింగ్ త్రూ ద గివెన్ యాక్సిస్. దాన్ని మనం IZ = IX + IYY, IXX + IYY అంటాం. ఒకసారి మనకి ఏదైనా ఒక ఎక్స్ యాక్సిస్ అంటే ఇది Y యాక్సిస్, ఇది X యాక్సిస్ అనుకుంటే, ఇది Z యాక్సిస్ అనుకుంటే, మనకి ఏదైనా పర్టికులర్ పాయింట్ దగ్గర మనకి ఇది X అనే డిస్టెన్స్లో ఉందనుకుందాం. అలాగే ఇది మనకి Y అనే డిస్టెన్స్లో ఉంది, ఇది Z అనే డిస్టెన్స్లో ఉంది. మనకి IZZ = ఎలా వస్తుందంటే ఇవి మ్యూచువల్లీ పర్పెండిక్యులర్, ఒకదానికోటి పర్పెండిక్యులర్గా ఉంటాయి. ఆ Z యాక్సిస్లో మనం రెఫరెన్స్గా తీసుకుంటే మిగతా రెండు అంటే పర్పెండిక్యులర్గా ఉన్న IXX + IYY ఆ మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని యాడ్ చేస్తే వచ్చేదే మనకి Z మీద యాక్సిస్ మీద వస్తుంది. దాన్నే పర్పెండిక్యులర్ యాక్సిస్ థియరం అంటాం.
అలాగే ప్యారలల్ యాక్సిస్ థియరం, ఇది కాంపోజిట్ సెక్షన్స్లో మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కట్టినప్పుడు ఐ సెక్షన్ కానీ ఛానల్ సెక్షన్ కానీ ఎల్ సెక్షన్ కానీ కట్టినప్పుడు మనకు ఎక్కువగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇవి ఏంటంటే మనకి దీని స్టేట్మెంటు, ద మూమెంట్ ఆఫ్ ఏరియా ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ అబౌట్ ఎనీ యాక్సిస్ ప్యారలల్ టు ద సెంట్రాయిడల్ యాక్సిస్ ఈజ్ ద సమ్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఒక పర్టికులర్ యాక్సిస్ దగ్గర మనకి సపోజ్ ఇది ఉందనుకోండి, ఉన్నప్పుడు మనకి ఈ యాక్సిస్ ఎక్స్ యాక్సిస్ అనుకోండి, ఈ యాక్సిస్ మీద నాకు మూమెంట్ ఆఫ్ ఇనర్షియా కావాలి. దీని మీద కావాలనుకోండి, ఈ సెంట్రాయిడల్ యాక్సిస్ మీద ఏంటి బీడీ క్యూబ్ బై 12 అంటాం. సపోజ్ ఇది బి డైమెన్షన్, ఇది డీ కనుకో, బీడీ క్యూబ్ బై 12 అంటాం. ఇది సెంట్రాయిడల్ యాక్సిస్. ఈ సెంట్రాయిడల్ యాక్సిస్ ప్లస్ అండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ఏరియా ఆఫ్ ద స్క్వేర్ డిస్టెన్స్ అండ్ ఫ్రమ్ ద రిఫరెన్స్ యాక్సిస్, అంటే ప్రోడక్ట్ ఆఫ్ ఏరియా ఆఫ్ స్క్వేర్ డిస్టెన్స్, ఆ ఏరియాని ఆ స్క్వేర్ డిస్టెన్స్ని మల్టిప్లై చేస్తే వచ్చేది మనకి ఆ పర్టికులర్ యాక్సిస్ మీద. సపోజ్ మనకి ఇది తీసుకుంటే ఇది బి అనుకుంటున్నాం, ఇది డి అనుకుంటున్నాం. ఈ పాయింట్ దగ్గర మనకి బీడీ క్యూబ్ బై 12 నాకు ఈ యాక్సిస్ మీద కావాలి, ఆ ఎక్స్ యాక్సిస్. ఐజీ కావాలంటే ఏంటి, ఐజీ కావాలంటే ఇది బీడీ క్యూబ్ బై 12. నాకు ఈ యాక్సిస్ మీద కావాలంటే ఈ స్పెసిఫిక్గా ఈ డిస్టెన్స్ తీసుకుంటాం అనమాట. ఇది డి అనే డిస్టెన్స్ అనుకుంటాం. సపోజ్ మనకు టెక్స్ట్ బుక్స్లో హెచ్ అని ఉంటుంది అనమాట. ఒకసారి డి అనుకుంటే డి స్క్వేర్, హెచ్ అనుకుంటే హెచ్ స్క్వేర్ ఉంటుంది. ఈ ఏరియా వేసి ఏ డి స్క్వేర్ అంటే డి అంటే ఇక్కడ ఈ యాక్సిస్ నుంచి ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీకి ఉన్న మధ్యలో డిస్టెన్స్ని మనం డి కింద కన్సిడర్ చేస్తామంట. ఈ ఐజీ అంటే ఆ పర్టికులర్ కాంపోనెంట్ యొక్క ఆ కాంపోనెంట్కి ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీలో ఉన్న మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఐజీ అంటే. దాన్ని మనం ఎలా చెప్తుంటే ఐఎక్స్ఎక్స్ అంటే ఆ పర్టికులర్ యాక్సిస్ మీద ఐజీ ప్లస్ ఏడి స్క్వేర్ అనే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఉంటుంది. దీన్ని ప్యారలల్ యాక్సిస్ థియరం అంటాం. ఇక్కడ ఏ అనేది క్రాస్ సెక్షనల్ ఏరియా, అలాగే డి వచ్చేసరికి పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ బిట్వీన్ ద సెంట్రాయిడల్ యాక్సిస్ అండ్ ప్యారలల్ యాక్సిస్. ఇక్కడ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ మీద కానీ బేస్ మీద ఎలా ఉంటాయంటే ఇవి చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా ఫార్ములాస్ ఎక్కువ అడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ మనకి బ్రెడ్త్ బి అనుకుంటే ఇది హెచ్ హైట్ అనుకుంటే ఇక్కడ ఐఎక్స్ఎక్స్ ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ మీద ఇది దేన్ని కట్ చేస్తుంది, అంటే హెచ్ని కట్ చేస్తుంది. కాబట్టి ఏమొస్తుందంటే బి హెచ్ క్యూబ్ బై 12 అని వస్తుందన్నమాట. బిహెచ్ క్యూబ్ బై 12 ఇది ఐఎక్స్ఎక్స్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అలాగే వై యాక్సిస్ మీద తీసుకున్నాం అనుకో, వై యాక్సిస్ దేన్ని కట్ చేస్తుంది, బీని కట్ చేస్తుంది. కాబట్టి ఏమొస్తుంది, ఈ కట్ చేసే దానికి క్యూబ్ వస్తుంది అనమాట. అంటే ఐవైవై ఈజ్ ఈక్వల్ టు, అంటే ఐవై డాష్ ఈజ్ ఈక్వల్ టు బిహెచ్ హెచ్ బి క్యూబ్ బై 12 అని వస్తుంట. అంటే ఇక్కడ కట్ చేసే దానికి క్యూబ్ వస్తుంట, అంటే బి క్యూబ్ హెచ్ బై 12 వస్తుంది. అలాగే మనకు బేస్ మీద తీసుకుంటే మనకు ప్యారలల్ యాక్సిస్ థియరం ఈ బేస్ మీద తీసుకున్నాడు అనుకోండి, ఈ బేస్ మీద తీసుకుంటే ఐఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి బిహెచ్ క్యూబ్ బై 3 అని వస్తుంది అనమాట. ప్యారలల్ యాక్సిస్ థియరం ప్రకారం వస్తుంది ఇది బిహెచ్ క్యూబ్ బై 3 అని వస్తుంది. అలాగే వై యాక్సిస్ అంటే ఈ దీని మీద తీసుకుంటే, వై యాక్సిస్ మీద తీసుకుంటే అదే బి క్యూబ్ హెచ్ బై 3 అని వస్తుంది అనమాట. ఇవి ఇంపార్టెంట్, ఈ 4 నేర్చుకుంటే ఇంపార్టెంట్. నెక్స్ట్ ట్రయాంగులర్ సెక్షన్కి, ఇది కూడా ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్. ట్రయాంగులర్ సెక్షన్ కూడా అడుగుతాడు. ఇది సెంట్రాయిడ్ మీద, అంటే సి అనే పాయింట్ సెంట్రాయిడ్ అనుకుంటే ఆ సెంటర్ ఆఫ్ గ్రావిటీ మీద సెంట్రాయిడ్ మీద ఎంత ఉంటుందంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా బిహెచ్ క్యూబ్ బై 36, బిహెచ్ క్యూబ్ బై 36 చాలా ఇంపార్టెంట్. అలాగే బేస్ మీద తీసుకుంటే బిహెచ్ క్యూబ్ బై 12, ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అది బేస్ మీద అడుగుతున్నాడా, క్వశ్చన్లో చాలా క్లియర్గా చదవాలి. ట్రయాంగులర్ సెక్షన్కి బేస్ మీద అడుగుతున్నాడా లేకపోతే సెంటర్ ఆఫ్ గ్రావిటీలో అడుగుతున్నాడా, సెంట్రాయిడ్ మీద అడుగుతున్నాడా అని చూసుకోవాలి. సెంట్రాయిడ్ మీద అడిగితే బిహెచ్ క్యూబ్ బై 36, బేస్ మీద అడిగితే బిహెచ్ క్యూబ్ బై 12. ఇవి ఆర్ఆర్బీ లాట్లో చాలాసార్లు అడుగుతాడు, ఇంపార్టెంట్. నెక్స్ట్ సర్కిల్కి ట్రయాంగిల్కి ఎక్కువ అడుగుతున్నాడు. సర్కిల్ కోసం ఉండే దీని ఐఎక్స్ఎస్ ఐవై వేసేసరికి πr ఫార్ 4/4. అలాగే మనకు డయామీటర్స్ ఇస్తాడు టెక్స్ట్ బుక్స్లో, అంటే π d పవర్ 4/64 అని వస్తుంది అనమాట. ఇది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఐఎక్స్ఎక్స్ లేదా ఐవైవై డైరెక్షన్లో తీసుకుంటే, ఏ యాక్సిస్ మీద తీసుకున్నా కానీ సిమెట్రిక్ కాబట్టి ఐఎక్స్ఎక్స్ ఐవైవై ఈజ్ ఈక్వల్ టు π d పవర్ 4/64 చాలా ఇంపార్టెంట్. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా మనకి పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అని వస్తుందన్నమాట. దాన్ని తీసుకుంటే జే అంటాం, పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియాని. జే ఈజ్ ఈక్వల్ టు మనకి ఐఎక్స్ఎక్స్ ఐవై అంటాం కదా, ఇది 2 సార్లు యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే 2 × π d పవర్ 4/64 వస్తుంది. కాబట్టి 2 మల్టిప్లికేషన్ 34 వస్తుంది, అదే 32 వస్తుంది అనమాట. దాన్ని మనం ఏమంటామంటే π d పవర్ 4/32. క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. క్వశ్చన్లు ఎలా అడుగుతున్నారో చూసుకోవాలి.
పోలార్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అయితే πd/4/32 అని వేసుకోవాలి. అలాగే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అయితే πd/4/64 అని వేసుకోవాలి. ఇవి ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియస్లో ఇచ్చాడు ఇక్కడ, ఎలా చూసినా ఏం కాదు. నెక్స్ట్ సెమీ సర్కిల్కి చూసినట్టయితే ఇవి πr/4/8 వస్తుంది, IXX IYY. అలాగే క్వార్టర్ సర్కిల్ వచ్చేసరికి IYY IX πr/4/16 అవుతుంది. అలాగే ఎలిప్స్ కూడా ఇంపార్టెంటే. ఇది πab³/4. ఇక్కడ x అనేది దేని కట్ చేస్తుంది, బీని కట్ చేస్తుంది కాబట్టి b³ వస్తుంది అనమాట, రెక్టాంగిల్ లాగా సేమ్. అలాగే IY వచ్చేసరికి ఇక్కడ ఏని కట్ చేస్తుంది కాబట్టి a³ వస్తుంది, πa³/4 అని వస్తుంది. ఇది మనకి మేజర్గా దీంట్లో ఏంటంటే మనకి ఇంపార్టెంట్ యూనిట్స్ ఒకటి ఇంపార్టెంట్. ఇది కేజీ మీటర్ స్క్వేర్, ఇది మాస్ మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. అలాగే mm/4 కానీ లేకపోతే మీటర్/4 కానీ వస్తే ఇది ఏరియా మూమెంట్ ఆఫ్ ఇనర్షియా అని వస్తుంది. అలాగే రేడియస్ ఆఫ్ గైరేషన్కి యూనిట్స్ అడుగుతాడు. రేడియస్ ఆఫ్ గైరేషన్కి మీటర్లోనే వస్తుంది, లేదంటే ఎంఎంలోనే వస్తుంది. దాని ఫార్ములా వచ్చేసరికి I = mk². ఇక్కడ k అనేది రేడియస్ ఆఫ్ గైరేషన్, m అనేది మాస్, అలాగే I అనేది మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. ఇక్కడ m బదులు మాస్ బదులు a వాడతాడు ఒకసారి, అంటే I = ak² అంటాడు, అప్పుడు ఏ ఏరియా అవుతుంది. అక్కడ మనం ఇచ్చిన దాన్ని బట్టి చూసుకోవాలి. ఇక్కడ ఏరియా అంటే మీటర్ స్క్వేర్లో ఉంటుంది, k అంటే k² అంటే మీటర్ స్క్వేర్లో ఉంది, ఆటోమేటిక్గా mm/4 వస్తుంది. ఇవి ఓకే, థ్యాంక్ యూ.